టుడే స్పెషల్ ఏంటి నాని? ఆ వసంత పంచమి ఎలా వచ్చిందో తెలుసా? నో. అయితే పురాణాల ప్రకారం చాలా కథలు ఉన్నాయి. అందులో ఒక కథ మాత్రం చెప్తున్నాను. బ్రహ్మదేవుడి దగ్గరికి విష్ణుమూర్తి వచ్చి లోకంలో బుద్ధి జ్ఞానం అంతరించిపోతుంది, దాన్ని నిలపడానికి మీరు ఏదైనా ఒక సృష్టిని సృష్టించాలి అని చెప్పాడు. అందుకు బ్రహ్మదేవుడు తన కమండలం నుండి జలాన్ని భూమిపై చల్లుతాడు. అప్పుడు ఒక దివ్యమైన కాంతి వస్తుంది. అందులోంచి ఆ శారదాదేవి తెల్లని కమలంపై వీణా వాహిని అయి జపమాలతో పుస్తకధారిణి అయి తెల్లని వస్త్రముతో ఆ దేవత ఆవిర్భవిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శారదాదేవికి సరస్వతి అని నామకరణం చేస్తాడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో, నీ జపమాల ఋషులకు జపమవుతుంది, నీ వీణావాణి సంగీత స్వరాలను చేకూరుస్తుంది, నీ పుస్తకధారిని విద్యావంతులకు జ్ఞానాన్ని, సంపదను, విద్యను, ప్రతిభను చేకూరుస్తుంది అని చెప్తాడు. అందుకు ఆ సరస్వతీదేవి అక్షరాలను సృష్టిస్తుంది అని ఒక పురాణ కథ. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సరస్వతీదేవి ఆవిర్భవించింది తన మహిమను కూడా ప్రజలకు చాటి చెప్పాలని. ఆమె వ్రతాన్ని చేయమని కోరతాడు ప్రజలను. అందుకు ఆ సరస్వతీదేవి యొక్క పూజా విధానాన్ని కూడా చెప్తాడు. అయితే అది ఎప్పుడు నిర్వహించాలి? రోజు సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాము, కానీ మరి స్పెషల్ ఉండాలి కదా. అందుకే ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ అమ్మవారు ఎప్పుడైతే అవతరించిందో ఆ దివ్యమైన రోజు పంచమి. అందుకే ఆ రోజును వసంత పంచమి అని అంటారు. ఆ వసంత పంచమి రోజు సరస్వతీదేవిని కొన్ని నామాలతో పూజిస్తే విద్యాబుద్ధులు, జ్ఞానము, సంపద, ఆరోగ్యము, అభివృద్ధి జరుగుతుందని శ్రీకృష్ణుడు ప్రజలకు చాటి చెప్పాడు. అందుకే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తారు. సరస్వతీదేవిని పూజించడానికి 108 నామాలు ఉంటాయి. కానీ ప్రత్యేకించి 16 నామాలు జపిస్తే ఆ సరస్వతీదేవి యొక్క పూర్తి కరుణా కటాక్షం వస్తుందని ప్రాచుర్యంలో ఉంది. నామాలు: సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచీవేషి, ప్రదాశేని, శుకప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియకాప్రియ, నీవప్రియ, కదంబశి, కదంబ వనవాసిని, సదామాల. శ్రీ శారదాదేవి దివ్యోన్నమః అని నామాలు ప్రతిరోజు జపించడం ద్వారా విద్యా బుద్ధులు జ్ఞానం చేకూరుతుందని వసంత పంచమి రోజు ప్రత్యేకత. థ్యాంక్ యూ. యా శుభ్ర వస్త్రాన్విత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుర్భవతు మే సదా. విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం దిగినవో కొమ్మ కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మ. ఓనమాలు పువ్వులై ఒదిగినవో కొమ్మ కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మ. పలుకులన్నీ హంసలై పరవశించి ఆడగా భాషలు నీ చూపులై పరిమళించి పాడ
కొమ్మ కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మ చేత వెన్న ముద్దలోన చలువ చందమామలోన చిన్నారి నవ్వులోన శ్రీరంగ నొరగలోన చేత వెన్న ముద్దలోన చలువ చందమామలోన చిన్నారి నవ్వులోన శ్రీరంగ నొరగలోన ఓనమాల పువ్వులై ఒదిగిన ఓకమ్మ కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మ తెల్లదనం నీవు తెలివిలోన నీవు తలచిన హృదయాలే గూడులైనవమ్మ ఓనమాలు పువ్వులై ఒదిగిన ఓకమ్మ కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మ. థ్యాంక్ యూ. విద్యా విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాసేవి త్రిగుణాత్మికే విద్యా విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాదేహి భగవతి సర్వాత సాధకే సత్యాతి చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాతము సరిగమ స్వరధుని సారవరోధిని సామసునావిన వినోదిని సకల కళా కళ్యాణ సుహాసిని శ్రీరాగాలయవాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భాగ్యవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారసత్వక్షర శారద జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారసతక్షర శారదము జ్ఞాన సామ్రాజ్య జన్మ సాఫల్యము సరసవచోక్తిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకరాతృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సందాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భగవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధకే సత్యాతి చంద్రికే మాం పాహి సారస్వతే మాం పాహి విద్యావతే. స్వతి నమస్తుభ్యం భరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని దుర్భవతు మే సదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
असतो मा स्वर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः।